వర్షాలు భాగ్యనగర వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ విపరీతంగా పెరగడం, కొద్దిపాటి దూరానికే గంటల కొద్దీ సమయం పడుతుండడంతో అష్టకష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇవాళ తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షానికి మహానగరం అతలాకుతలమైంది. అనూహ్య రీతిలో తక్కువ సమయంలో భారీ వర్షపాతం నమోదవడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లోని రోడ్లైతే వాగులు వంకలను తలపించాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ముందుకు కదలాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భాగ్యనగరంలో కుండపోత వర్షం కారణంగా వాహనాలు ఎక్కడికక్కడే రోడ్లపై నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, రామాంతపూర్, అంబర్పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బేగంపేట్ సహా అనేక ప్రాంతాల్లో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా చాదర్ఘాట్, ఎల్బీనగర్ మధ్యలో ట్రాఫిక్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. సాధారణంగా హైదరాబాద్ లో ఉదయం, సాయంత్రం సమయాల్లో కనిపించే ట్రాఫిక్ మిట్ట మధ్యాహ్నం కూడా దర్శనమిచ్చింది. సాధారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఇక వర్షాకాలంలో నగరవాసులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చిన్న వర్షం వచ్చినా గంటలు గంటలు ట్రాఫిక్ లోనే చిక్కుకుని ఉండాల్సిన పరిస్థితి ఉంటోంది. వర్షం తగ్గిన తర్వాత కూడా రాకపోకలకు చాలా సమయం పడుతోంది. ఇవాళ వర్కింగ్ డే కావడంతో ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, కాలేజీలకు వెళ్లే యువతలో చాలా మంది తప్పక బయటకు రావాల్సిన పరిస్థితి. అయితే ట్రాఫిక్ భయంతో చాలా మంది మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లు అన్ని భారీ రద్దీతో కనిపిస్తున్నాయి. రోడ్లపైకి వచ్చిన వారికే కాదు, కొన్ని చోట్ల ఇళ్లలో ఉన్న వాళ్లు సైతం భారీ వర్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చింతల్లోని వాజ్పేయి నగర్ జల దిగ్బంధమైంది. ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో తాగునీరు రంగు మారింది. ఆహార పదార్థాలతో పాటు అన్ని వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆ సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్ లో అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది.